బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. ఈ నెల 22 వరకు అంబటి రాంబాబుకు రిమాండ్ విధించింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో రిమాండ్ విధించింది. అరెస్ట్ చేసే ముందే ఆ కేసులన్నీ చూపించాలా. ఇదిగోండి ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇది అట్లా తిట్టాడు, ఇన్ని కేసులు కట్టామండి అని ఆయన మీద ఎన్ని కేసులు. ఇటు పోలీసులకు విధులకు అయితే ఆటంకం కలిగించిన కేసులో అంబటి రాంబాబుకు అయితే రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. శాలిని, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి 22 వరకు, ఈ నెల 22 వరకు కూడా రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఏదైతే మరి ఇప్పటికే చంద్రబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అంబటి రాంబాబుని ఈ రోజు గుంటూరు కోర్టుకు తరలించారు. ఈ రోజు ఆయన బెయిల్ పిటిషన్ పైన కూడా వాదనలు ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఆయన పైన అనేక కేసులు, దాదాపు 40 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఏదైతే అంబటి రాంబాబు గతంలో పట్టాభిపురం సిఐ పైన దుడుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆయన విధులకు ఆటంకం కలిగించినటువంటి నేపథ్యంలో కూడా ఆ కేసు నమోదైంది. అయితే ఆ కేసు సంబంధించి కూడా ఈ రోజు పీటీ వారెంట్ కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి అంబటి రాంబాబుని గుంటూరు స్పెషల్ కోర్టుకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు న్యాయమూర్తి 22 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ కూడా తీర్పిచ్చారు. అయితే ఈ రోజు చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసుకు సంబంధించి కూడా విచారణ, బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన అంబటి రాంబాబు క్యాష్ పిటిషన్ వేశారు. ఏదైతే అంబటి రాంబాబు పై ఇటీవల అనేక కేసులు, పీటీ వారెంట్లు రానున్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా హైకోర్టు క్యాష్ పిటిషన్ వేశారు. ఆ కేసులు తీసివేయాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టు నుంచి కూడా ఆ తీర్పు వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే అంబటి రాంబాబు కేసులు చుట్టుముడుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా తన ఇంటి పైన దాడి చేసినటువంటి వ్యవహారం, అటు కూటమి మధ్య, అటు విపక్ష నేతల మధ్య కూడా మాటలు యుద్ధం కొనసాగుతుంది. అయితే కోర్టు దగ్గరికి అంబటి తీసుకొచ్చినటువంటి సమయంలో మనం చూసాం విజువల్స్ లో భారీ బందోబస్తు మధ్య ఆయన్ని తీసుకొచ్చారు. పోలీసు వాహనంలో కోర్టుకి, మొబైల్ స్పెషల్ కోర్టుకి తీసుకొచ్చినటువంటి సమయంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తన కుమార్తె మౌనిక, అదేవిధంగా అల్లుడు కూడా కలిసేందుకు కూడా కుటుంబ సభ్యులు కోర్టు వద్దకి చేరుకున్నారు. అయితే ఆ కోర్టుకి దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి సమయంలో కూడా కుటుంబ సభ్యులకి కేవలం కొంత సమయం మాత్రమే అంబటితో మాట్లాడేటువంటి సమయం ఇచ్చారు. ఎందుకంటే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల చూసిన అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే అంబటి రాంబాబుని 22 వరకు రిమాండ్ విధించినటువంటి న్యాయమూర్తి వెల్లడించినటువంటి నేపథ్యంలో కూడా ఆయన్ని నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రక్రియ పూర్తిగా అవుతుంది. అయితే అంబటి వెళ్తున్నటువంటి మార్గాల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు అయితే జరిగింది. అంబటి ఆయన కారు దిగేటువంటి సమయంలో కూడా ఆయనకి పోలీసులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అయితే అంబటి రాంబాబు పైన కావాలనే కక్ష సాధింపుల చర్య కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అనేక కేసులు, దాదాపు 40 కేసులు పెండింగ్ ఇప్పుడు బయటికి తీసుకొచ్చి పీటీ వారెంట్ల ద్వారా, కేసుల ద్వారా కూడా ఇబ్బందులు గురి చేయాలని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా న్యాయవాదులు విచారణలో పేర్కొన్నారు. అయితే న్యాయవాదులు ఈ కేసులకు సంబంధించి కేవలం కక్ష సాధింపుల చర్యల్లో భాగంగానే కేసులు నమోదు చేశారంటూ కూడా న్యాయమూర్తి ముందు కూడా మరి అంబటి రాంబాబు సంబంధించినటువంటి లీగల్ టీం కూడా వాదించింది. అయితే ఇరు వాదనలు నిన్నటువంటి న్యాయమూర్తి కూడా 22 వరకు రిమాండ్ విధించారు. అయితే ఈ కేసులు, మరికొన్ని కేసులు కూడా అంబటి రాంబాబు పీటీ వారెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో అనేక కేసులు, ధర్నాలు, నిరసనకు సంబంధించినటువంటి కేసుల వ్యవహారం కానీ, అదేవిధంగా అటు మెడికల్ కాలేజ్ సంబంధించి, అంటే ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి పీపీ విధానాన్ని అటు వ్యతిరేకిస్తూ అంబటి గుంటూరులో వాళ్ళ అనుచరులతో కూడా ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాకు సంబంధించినటువంటి కేసు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అన్ని కేసులు కూడా ఒక్కొక్కటిగా కూడా పోలీసులు బయటికి తీస్తున్నారు. అంబటి రాంబాబుకి మరికొద్ది రోజుల పాటు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అయితే కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు అంబటికి
బెయిల్ తెచ్చేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే మరి ఈ విచారణ తర్వాత ఒకవేళ ఆ బెయిల్ లభించకపోతే మొన్న చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసులు బెయిల్ లభించకపోతే ఖచ్చితంగా హైకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో కూడా గతంలో కూడా చూసాం వైసీపీ సంబంధించిన కొంతమంది నేతలకి హైకోర్టులో కానీ అటు కింద కోర్టులో కూడా బెయిల్ రానటువంటి సమయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళినటువంటి సందర్భాల్లోనే అయితే హైకోర్టులో కూడా బెయిల్ అంబటికి లభించకపోతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ చాలా గట్టిగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అనేక కేసులు మనం ఇటీవల చూసాం. వైసీపీ నేతల పైన కేసు పెట్టినటువంటి వ్యవహారం కానీ, జోగి రమేష్ పైన చేసినటువంటి కేసు నమోదు వ్యవహారం కానీ, అదేవిధంగా అనేక మంది పైన అటు పిన్నెల్లి పైన పెట్టినటువంటి కేసులు సంబంధించి కూడా నేరుగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు మొదటి నుంచి చూస్తున్నాం, అటు కూటమి ప్రభుత్వం పైన అధినేత చంద్రబాబు పైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ లోకేష్ పైన కూడా, అటు ప్రభుత్వం పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం, ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలతో ఎంగాస్త్రాలు వేయటం కానీ, ఆ పార్టీ కూటమి ప్రభుత్వానికి కూడా తీవ్ర నష్టాన్ని చేకూర్చినటువంటి నేపథ్యంలో కూడా మరికొద్ది రోజులు కూడా మరి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలో దిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ జరుగుతుందో, అదేవిధంగా బెయిల్ లభిస్తుందా, మరి హైకోర్టుకి వెళ్లాల్సిందే కూడా మరి తేలేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా అంబటి రాంబాబు చుట్టూ కేసుల పర్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు మాత్రం బెయిల్ తీసుకొచ్చేంత వరకు కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలని రైట్, థ్యాంక్ యూ రమేష్.